ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. నల్గొండ జిల్లా చండూరులో ఆయన మాట్లాడారు. తాము అధికారంలో ఉన్న సమయంలో మునుగోడు నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, కానీ ప్రస్తుత ఎమ్మెల్యే ప్రతి అంశంలో విఫలమయ్యాడన్నారు. స్థానిక ఎమ్మెల్యే ఇచ్చే హామీలపై ప్రజలకు నమ్మకం కోల్పోయారన్నారు. నేతి బీరకాయలో నెయ్యి ఎమ్మెల్యే మాటలు ఒకటే అన్నారు. వడ్ల కొనుగోలు కేంద్రాల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, తాను అన్ని కొనుగోలు కేంద్రాలను స్వయంగా సందర్శించి రైతుల సమస్యలను తెలుసుకున్నారని తెలిపారు. కట్టిన ఇల్లు, పెట్టిన పొయ్యి ఉన్నా కూడా వాటిని ప్రజలకు ఉపయోగపడేలా ముందుకు తీసుకెళ్లే చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి లేదన్నారు. ప్రతి మండలానికి ఒక షాడో ఎమ్మెల్యే ఉన్నాడని, వాళ్లే అధికార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని ఆరోపించారు. అసలు ఎన్నికైన ఎమ్మెల్యే ప్రజల మధ్య లేకపోతే ఏం లాభమని ప్రశ్నించారు. 30 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చి రోడ్డు పనులు మొదలుపెట్టి చేయిస్తే ఇప్పటికీ పూర్తి చేయలేని స్థితిలో ఉన్నాం. ఎన్నికల ముందు ఏదో చెప్పిన మున్సిపాలిటీ ఎన్నికల ముందు ఇది పూర్తి చేయిస్తా, నేను మొత్తం ఈ చండూరునే ఒక సుందరంగా దిద్దుతా అని చెప్పినాం. చండూరు ఎన్నికల్లో ఏం చెప్పినాం? మున్సిపల్ ఎన్నికల ముందు మీటింగ్లో అమ్మ అడిగింది, నాకు పెన్షన్ ఇస్తలేరా, మరి ఎప్పుడు ఇస్తావు పెన్షన్ అని అడిగితే, పెన్షన్ విషయం నాకు ప్రభుత్వం ఇయ్యని ఇవ్వకపోని నేను నా జైలుకి వెళ్ళి ఇస్తా అని చెప్పిండు. ఇస్తా అని చెప్పిండు. చౌటుపల్లి కూడా అదే చెప్పిండు. మరి ఎంతమందికి ఇచ్చిన పెన్షన్? ఒక్కరికన్నా ఇచ్చినవా? ఏదడుగు ఇమీడియట్గా చేసేస్తా, మాటలు తప్ప చేతలు. పెన్షన్లు ఎటుపోయినాయో, 50 పడకల హాస్పిటల్ ఎటుపోయినాయో, వాటికి 50 ఇల్లు కట్టిస్తాడు ఎన్నికలలో. 50 ఇల్లు కాదు, ఒక ఇల్లు మొదలు పెట్టినవా? నేను 30 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చి రోడ్డు పనులు మొదలుపెట్టి చేయిస్తే ఇప్పటికీ పూర్తి చేయలేని స్థితిలో ఉన్నాం.